బీసీ ఎస్సీ ఎస్టీలు ఎవరెంత ఉన్నారో వాళ్ళకంత వాటా దక్కాల్సిందే. ఇది మోదీకి నచ్చదు. ఆయన తన మిత్రులు అంబానీ ఆదాని కోసమే పనిచేస్తాడు. అంబానీ ఆదాని సంస్థల్లోని లిస్టు చూస్తే అందులో బీసీలు ఎస్సీలు ఎస్టీలు టాప్ పొజిషన్లో ఒక్కరైనా ఉండరు. దేశంలోని 90% ఉన్న ఈ వర్గాల ప్రజలకు ఎంతవరకు అవకాశాలు దక్కడం లేదు. అంటే ఎందుకు అవకాశాలు దక్కడం లేదు అంటే ఈ జనం ఏమైపోయినా మోదీకి పట్టదు. ఆదానికి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లో ఎక్కడైనా మైన్స్ కావాలంటే మోదీ ఇచ్చేస్తాడు. ముంబై ఎయిర్పోర్టు, లక్నో ఎయిర్పోర్టు అడిగినా, ఇక్కడ డిఫెన్స్ ఇండస్ట్రీ అడిగినా కాదనడు. ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా మోదీ సర్కారు మూసేస్తున్నది. ఫెయిల్ అంటే సెయిల్, బిహెచ్ఈఎల్, ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్ వంటి సంస్థల్లో యువతకు ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి వాటిని మూతపడేలా చేస్తూ ఉన్నది. రాహుల్ గాంధీ నిజంగా మామూలు కాదు. సాధారణంగా పేద వర్గాలలో పుడితే కూడా ఈ ఆలోచన రావు. పేద కుటుంబాల్లో పుట్టినటువంటి నాయకునికి కూడా ఈ ఆలోచన రావు. మన పేదల దాంట్లో పుట్టి మనల్ని ముంచడానికి చూసే నాయకులు ఉన్నారు. మన దళితులలో పుట్టి దళితుని చంపేస్తే మాట్లాడకుండా వాడుకునే నాయకులు ఉన్నారు. కానీ ఉన్నతమైనటువంటి కాశ్మీర్ పండితుల యొక్క కుటుంబంలో పుట్టినటువంటి ఒక రాహుల్ గాంధీ ఈ దేశంలో 90% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క బహుజనుల యొక్క వాటా ఎంతుందో అంత దక్కాలి, దొంగల చేతులకు మొత్తం పోతుందని చెప్పి పట్టుబట్టినటువంటి ప్రపంచంలోనే ఏకైక నాయకుడు, మొట్టమొదటి నాయకుడు రాహుల్ గాంధీ. ఈయనను చూస్తే చిల్లరగాల్లో ఈయన మీద జోకులు వేస్తారు. రాహుల్ గాంధీ అంటే ఎవరిని చెప్పుతోని కొట్టినట్టు మాట్లాడు, ఎవరిని ముఖం మీద ఉంచినట్టు మాట్లాడు. ఆయన చాలా పద్ధతి మీద పోతాడు, సెంటిమెంట్ కొట్టాడు, జోకుడు ఉండదు. భాయ్యర్ బహనో मेरे देशवासियों मैं आपके लिए जी भर के అని అంటాడు. జీతా హూ జీ భర్కే అని అంటాడు. మీకోసమే నేను జీవిస్తా, నా కోసం కాదు. మీకోసమే నేను తింటా, నా కోసం కాదు. ఇట్లాంటి నీతులు ఉంటాయి. రాహుల్ గాంధీ అట్లా ఉండదు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. స్వచ్ఛందంగా దేశంలో పేద ప్రజల పేదరికాన్ని నిర్మూలించాలని ఉంటుంది. అది నచ్చదు ప్రజలకు. మోసం చేస్తాడు, నచ్చుతాడు. ఇప్పుడు గొర్రె ఎవరిని నమ్ముతుంది? కషాయాన్ని నమ్ముతుంది. మనం అందరం ఎట్లా లాభవుతాము? మోసం చేస్తూనే మోసగాన్ని నమ్మే మోసపోతాం. ప్రజలంతా మనకు ఉన్నటువంటి అదేంటంటే మోసగాన్ని నమ్మి మోసపోయేది మన ధర్మం. రైట్. దేశమంతా కులగణన జరగాలి, ఎవరెంతో తేలాలి. మోదీ తర్వాత ఆర్ఎస్ఎస్కు ఇది నచ్చదు. దేశమంతా కులగణన జరగాలి, ఎవరెంతో తేలాలి. మోదీ ఆర్ఎస్ఎస్కు ఇది నచ్చదు, అందుకే అడ్డుకుంటున్నారు రాహుల్ గాంధీ. ఇక్కడ మా సీఎం రేవంత్, మా టీము దృఢ సంకల్పంతో కులగణన చేపట్టారు. 90% మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలే అని తేలింది. తెలంగాణలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలి. మేము తెలంగాణలో మొదలుపెట్టాం. పార్లమెంట్లో మోదీ కులగణన బిల్లు తెస్తే వెంటనే మద్దతు ఇస్తాం. ట్రంప్ టారిఫ్లపై ఆయన ఎందుకు నోరు విప్పుతలే? ఆర్థిక తుఫాన్ పొంచి ఉంది. కోట్ల మంది నష్టపోతున్నారని ఆందోళన. వక్ఫ్ సవరణ చట్టం తమ మతం రాజ్యాంగంపై దాడి అని వ్యాఖ్య. అహ్మదాబాద్లో ముగిసినటువంటి ఏఐసిసి సమావేశాలు. అహ్మదాబాద్ ఇక్కడ చక్కగా మాట్లాడాడు రాహుల్ గాంధీ గారు. మోదీ ఆర్ఎస్కి నచ్చదు. ఏంది ఎవరెంత వాళ్ళకంటే ఆయన నచ్చదు. తెలంగాణలో మేము చేసిన కులగణన దేశానికి ఆదర్శం. బీసీలకు 42% రిజర్వేషన్లు చరిత్రాత్మకం అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడుతూ, మా సీఎం రేవంత్ రెడ్డి దృఢ సంకల్పంతో కులగణన చేపట్టిండి అని చెప్పి ఇక 90% మంది బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు అని తేలిపోయింది. తెలంగాణలో కాదు అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. ముఖ్యంగా 50% రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేయాలని కూడా తెలంగాణలో ఇది మొదలుపెట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతూ ఉంది.